అదొక విచిత్రమైన కుటుంబం ఉంది ఆయన. ఎవరన్నా పాపం చెల్లి ఎడితే ఎక్కడ ఏం చెల్లి ఎడుతున్నామని నెత్తిన చేయి పెట్టి ఓదారుస్తారు. నెత్తిన చేయి పెట్టి ఓదారుతారు. ఎందుకు ఎడుతున్నావు చెల్లిని? ఏమన్నా తీరు, ఏం పిల్ల ఏమైంది నీకు, నేనున్నా కానీ అంటారు బావరసు ఉంటే. కానీ ఆ జయలలితలాగా అంతవరైంది. రూపం జయలలితలాగా ఉంది కానీ శశికళ రూపం ఉంది కనుక హరీష్ రావు గారు మొదటి నుంచి దండుపాలెం దొండకు ఆయన నాయకుడు, దండుపాలెం దొంగలకు ఆయన నాయకుడు హరీష్ రావు. ఎందుకంటే 2001 నుంచి అలా ఉన్న వాళ్ళ కథం తెరక ఇంకా దొంగలు ఊరు వచ్చుకున్నట్టు దొంగలు ఊర్లో వచ్చుకున్నట్టు మొత్తం వాళ్ళే. వాళ్ళ వాళ్ళ దండకు ఒక పిటకాలు ఉంటారు. ఏ పేపర్ తీసుకున్నాడు, పూరైతే పోస్తాడు, ఇలా అంతా గుంపు. వాళ్ళు ఏమనుకుంటారు, లైఫ్లో కూడా 23 మేమే గెలుస్తాం, మళ్ళీ మీ రాజ్యం వెళ్తాం అనుకోరు. కానీ రావాల్సిన కూడా అసలుడు వచ్చాడు. ఎవరు? రేవంత్ రెడ్డి అసలుడు వచ్చాడు. అసలుడు ఆగమాగం. ఇప్పుడు కోలుగోమిన పేట ఎట్లుంటుంది? కోలుగోమిన పేట చూసిరా పేరు ఊళ్ళలో పెంటను కోలు వేసి సిల్లం పొల్లం అట్లా అయింది. ఇప్పుడు చేయలేను. నేను ఒక మాట హరీష్ రావుని అడుగుతున్నా. నేను మీరు 5 సార్లు నువ్వు నీ బామ్మర్ది పోయి TR జైల్లో పెద్ద స్వతంత్రం పోరాట యోధులు ఉన్నట్టు TR జైలు పోయి వీళ్ళు TR జైలు మీ చెల్లెందుకు పోయి చెప్పు, నాకు చెప్పు హరీష్ రావు గారు చెప్పండి, TR జైలుకి ఎందుకు పోయింది? ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి. ఫామ్ హౌస్ చుట్టూ ఉద్యమకారుడు, వెలువేసిన ఉద్యమకారుడు, అమరుడైన ఉద్యమకారుడు దయ్యాలై తిరుగుతున్నాయి అక్కడ ఫామ్ హౌస్ చుట్టూ. అందుకని ఆయన బయటకు వెళ్తలేడు. ఆయనదో కథ ఉంది, వీళ్ళదో కథ, శ్రీరామ చింత. ఇప్పుడు రేవంత్ రెడ్డి మెసలు కూడా చేస్తుండు మన ముఖ్యమంత్రి గారు. అది కాదు, మీరు ఇల్లు కట్టించినారే చెప్పురే అన్న, మీరు కట్టించిన ఇల్లు కూలిపోయినాయి, కాలిపోయినాయి, ఆగా ఉన్నాయి. ఇవాళ మీరు దళిత బంధాన్ని పెట్టిండ్రు, పైలట్ ప్రాజెక్టు పెడితే మొత్తం పచ్చదార నాకిన మొత్తం ఆడ ఉన్న ఎమ్మెల్యేలు. దానికి సమాధానం చెప్పు. నా తుంగతుర్తిలో మొత్తం 10 లక్షలు దళిత బంధు వస్తే 8 లక్షల వీరికి 2 లక్షల గోడురా ఏడ్చుకుంటే పోయారు. చిలకరూరిపేట పోయి బర్ర కొనుక్కొస్తే ఆ బర్ర మధ్యలో అమ్మేశారు. బాబతలు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోసం మాట్లాడే నైతిక హక్కు ఉంది అయ్యలకు. ఇలా మీరు కట్టించిందా బొందలగడ్డలు, శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు. మన ఊరికి పోగానే మీరు ఊళ్ళకి వచ్చి రథం ఎవరన్నా సూర్యు, మీరు ఊరికి పోగానే చెరువుగట్ట పక్కన లేకపోతే రోడ్డు పక్కన ఈ మంచిగా ఆరతి కట్టిండ్రు. వీళ్ళు పుట్టాకనే ప్రజలు పుట్టినట్టు, ప్రజలు వీళ్ళు వచ్చినాకనే చచ్చిపోయినట్టు, వీళ్ళు వచ్చిన కాష్టాలు కాలినట్టు, మేము వచ్చినాకనే తెలంగాణ పుట్టినట్టు, తెలంగాణ యాస భాష వీళ్ళకి తెలవనైతే ఉన్నట్టు మొత్తం వాళ్ళే అన్నప్పుడు ఏమో ఇదొక చక్కదనం ఉంది. నువ్వు నీ తాత తేజం పుట్టినాడు, ఇదంతా పుట్టింది. ఆ కాష్టాలు, ఆ పబ్బాలు, తర్వాత అన్నీ ఉన్నాయి. గంగెట్లోళ్ళు ఎప్పుడో ఉన్నాయి, కానీ మీరు వచ్చిన గంగెట్లో అయినట్టు ఎన్ని ఫీలింగ్ మీకు. కనుక మీ ఫీలింగ్ బంద్ కావాలి. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా మాట చెప్పిండు, ఈ కొడుకులు మొత్తం లోపడేస్తారు. కానీ ఆయన కనుక ఆ ప్రక్రియను మొదలు పెడితే ఉంటారా మీరు ఒక్కడన్నా? ఆ ప్రక్రియ కనుక ఏమన్నా కానీ అని రేవంత్ రెడ్డి గారు ప్రక్రియ మొదలు పెడితే ఇప్పుడైనా అది ఏది కేసు కలవకుండా కూటమి, ఆ కూటమి మొత్తం ఆ కుంపడికి ఆగమాగం అయితే ఇప్పుడు అమ్మో ఇద్దరు రేవంత్ రెడ్డి కళలు వస్తే ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ కళలు సమ్మ వచ్చినారు అని ఉనికి పడుతున్నారు వాళ్ళు. అందుకోసం నిజంగా నేను చెప్తా, హరీష్ రావు గారికి నేను సూటి ప్రయాణం చేస్తున్నా. కవిత ఎందుకు వెళ్ళిపోయింది చెప్పు? నేను గుంపులకి వెళ్ళి కవిత ఎందుకు వెళ్ళిపోయింది చెప్పు? పాపం కేసీఆర్ కవిత అయ్యా నా కొడుకు అమెరికా పోతు చదువుకుంటానికి నన్ను జర దండబెట్టి పోతామంటే పిల్లగాని లోపలి తీసుకుని పిల్లగాని బయట పంపించి బిడ్డ గర్భవతం ఉండమన్నాడు. బిడ్డ కొడుకునే లోపల రానిచ్చారు. అంటే ఇంత రాజకీయాల కోసము తన రక్తబంధాన్ని కూడా ఎంచుకునేంత దుర్మార్గమైన వ్యవస్థ ఉంది వాళ్ళకు. ఇదేనా మీరు చేసింది? దళిత ముఖ్యమంత్రి అన్నాడు,
ఎక్కడ బా మీరే 2 సార్లు ముఖ్యమంత్రి అవుతారు. మా దాంట్లో ఉన్న మీ దాంట్లో 2 మంత్రులు, ఒకటి మాది కూడా మాలోడు. రాజాను 8 నెలలుగా బీకేసి ఎందుకు బీకేసినావు? ఆ రాజయ్య చెప్పడు, రంగయ్య చెప్పడు. ఎందుకు బీకేసినావు? ఆ కొప్పలేశ్వరుడు బాబు మంత్రి ఉంటాడు ఆనాడు, జరగవా మరి తాలూకు కుక్కగడ్డ ఈయనగా. అందుకోసమనే మొన్న జరిగిన ఎన్నికలల్లో మాల మాదిగలు దండు కట్టిండ్రు, మీకు బొంద పెట్టిండ్రు. అందుకోసమనే ప్రభుత్వం మీద ఇలా మీరు చేసిన అప్పులకు ప్రభుత్వం వడ్డీ కట్టుకుంటా, మీరు చేసిన సంక్షేమ పథకాలు కూడా, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా బంద్ కాకుండా అటు కంటిన్యూ చేస్తూ ఉంది. అది మానవత విలువతో కూడుకున్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఉన్న సామాజిక స్పృహాది. మీకేముందా? మీకేం చెప్పరి? మీ కుటుంబమే తెలంగాణ అటు ఒరి 69,374 మంది తుపాకీ తుటాలు నేలరాలిండ్రు. వాళ్ళ ఫలితం కదా తెలంగాణ. మలదశ ఉద్యమంలో మారో తీరన్నను తెలంగాణ అనేది కదా కాల్ చేసింది. వీరుడు నేల కొరిగింది తెలంగాణ కోసమే కదా. మీరు పుట్టించింది కాదు కదా తెలంగాణ. తెలంగాణ కోట్లాది మంది ప్రజలు మా తెలంగాణ మాకు కావాలని రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద లీడర్లు అయినరు. ఎట్లా అయినరు? ప్రజలు మిమ్మల్ని లీడర్ తయారు చేసింది. ప్రభుత్వంలో కూర్చొని పెడితే నీకు సెక్రటరీ వాడు కూడా కురగొట్టం ఉండా? ఆయన నిపుణులు చెప్పిన గర్వం ఏం లేదా కదా, టోకలేదని చెప్పారు. కాళేశ్వరం కూడా కట్టవాడు, కాళేశ్వరం కాడితే కూలిపాయ. దాని వెనకాలది హరీష్ రావు కూడా సాపచ్చి చదువుకొని పోయి 3 రోజులు ఆయన పోయినాడు. నేను ఇదే మత చూడరు ఏమా ఆ కాళేశ్వరం ఓపెనింగ్ కోసం మంచిగా అయ్యా అన్న, కాళేశ్వరం ఓపెనింగ్ కోసం పట్టమిత్రులు పిలిచిండు, జగన్ పిలిచిండు, కేసీఆర్ వీళ్ళు ముగ్గురే చేసిండ్రు. ఆయన అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన కూడా అడిగి హానియాలే. అంటే మీ కుటుంబంలో ఎప్పటి నుంచో ఈ కథ, ఒకరిని కాలుబడి పూజుదామా, ఇంకొని ఏలుబడి పూజుదామా, లేకపోతే ఇంకొని సోకొరుకుదామా, ఈ విషయాలు ఉన్నాయి తప్ప మీ దగ్గర ఒక్కడి కూడా ఈ తెలంగాణ ప్రజల క్షేమం కోసం ఏనాడు మీరు పనిచేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టించింది. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పంచవర్ష ప్రణాళిక తయారు చేసుకొని ఈ 5 ఏళ్లలో ఏం చేయాలి, ఈ 5 ఏళ్ల పారిశ్రామిక విధానం డెవలప్ కావాలి, అగ్రికల్చర్ విధానం డెవలప్ కావాలి, నీటిపారుదల డెవలప్ కావాలి అనేది ఆనాడే, ఈ గోడౌన్ల సిస్టమ్ కావాలి ఆనాడే ఒక భారతదేశ ఔన్నత్యాన్ని 100 ఏళ్లకు ప్లాన్ చేసుకున్న నెహ్రూ గారు సామాజికంగా ఉన్న వర్గాలకు మనం ఆస్తులు పెట్టాలి, వాళ్ళ విద్య ఉంటేనే బాగుపడుతుంది. ఇలా ఐఐటీలు కానీ విద్యా సంస్థలు ఎవరు కట్టారు? యూనివర్సిటీలు ఎవరు కట్టారు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. మీరు పెట్టే యూనివర్సిటీ లేనిది. మల్లారెడ్డికి ఎన్ని కోట్లు తీసుకొని మీరు మల్లారెడ్డికి యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చారు? మీ పల్లెవాసిరెడ్డికి ఎన్ని కోట్లు తీసుకోకపోయి మీకు యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చారు? 1 కాదు 2 కాదు, శ్రీరామ్ కట్ చేసింది మీరు, చిల్లం కొలం చేసి రాష్ట్రాన్ని. అందుకోసం ప్రజలు 2023 నవంబర్ 30 తొక్కు తొక్కితే డిసెంబర్ 3 తారీఖు కథ అయిపోయింది ఈ కథ. అందుకోసం మళ్ళీ ఏదో జూబ్లీ హిల్స్లో ఆట ఆడదాం, చెంగులు ఎగురుదాం అయితే లేదా, మీ కథ అయిపోయింది. నేను రాత్రి సీతక నేను పోయినా, ఓ గుంపు వచ్చి ఇతని కథ అయిపోయింది. బీఆర్ఎస్ బొందలగడ పాడారు నాయన, బీఎంటీ బొంద. టీఆర్ఎస్ అనేది అది ఒక తెలంగాణ ఉద్యమానికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే. కానీ ఎప్పుడైతే మీరు భూ పెట్టుకుంటారో భారతదేశాన్ని వెళ్తామని, భారతదేశాన్ని సింపులిక్కర్ దంతా పెట్టి ప్రతి రాష్ట్రంలో పెట్టి నెట్టు నగదొచ్చే ప్రజలకు అయ్యే ఏది ఏ షాప్ పెట్టినా కూడా, ఏ వ్యాపారం చేసినా ఎటు రావు. వాడు కూలి పోస్తాడు, మంచి 200 పెట్టి కొనుక్కొని పోతాడు. కనుక వీళ్ళు కూడా ఏం చేశారు, ఈ రాష్ట్రాలలో నాయకులు కొనాలని ఏం చేయాలి, ఫస్ట్ ఈ లిక్కర్ అందజేయాలి. లిక్కర్ ఏం చేయాలి, బిడ్డ నువ్వు మంచుకున్నారు నీతో నువ్వు బిడ్డ అని చెప్పి ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపిస్తే గరీలో దొరుకుతుకొని టీఆర్లేసి. ఇదంతా వేసే చిన్న కథ కాదు ఇది. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా 5 లక్షల ఇల్లు కట్టిస్తున్నామా? 5 లక్షల ఇల్లు కట్టిస్తున్నాము. మీరు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాము. హాస్టల్ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు 300% పెంచినాం, 40% మెస్ ఛార్జీలు పెంచినాం. బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రెగ్యులర్ స్కూల్స్ ఏదైతున్నాయో ఆనాడు ఎన్టీ రామారావు ప్రారంభించిన స్కూళ్ళను కూడా కొనసాగించుకుంటా ఆడు నాణ్యత గల ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఇక నా నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది. నేను మొన్న భూమి పూజ కూడా చేసిన. విద్య ఎడల, వ్యవసాయం ఎడల, ఉపాధి ఎడల అన్ని విధాలు ఆదుకునే కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
మంత్రులు మీరు అటు ఇటు అంటే ఆ మంత్రుల కాళ్ళకు గోటుతున్నా కూడా అదృష్టం మీకు లేదు, మీ పని కథమైపోయింది. గోవింద మంగళం. ఈరోజు